కళా ప్రపూర్ణ డాక్టర్ శ్రీ దిక్కింలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 10వ భాగం 28/3/24 అక్షయంగా వెలుగొందిన యక్షగానం. ఒకనాడు మన యక్షగాన వాంగ్మయం దక్షిణ భారతదేశం అంతటా దేదీప్యమానంగా వెలుగొంది అనటానికి మన జక్కుల వారే కాదు. యక్షగానాలన్నా జక్కుల జాతి వారన్నా ఈనాటి వారిలో కొంత తక్కువ దృష్టి ఉంది, హీన దృష్టి. కానీ ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి యక్షగాన వాంగ్మయం, యక్షగాన కళారూపాలు విచ్చలవిడిగా ప్రచారంలో. జక్కుల వారు విద్యా వివేకాల్లో ఘటికులు. ప్రాచీన జాతుల్లో జక్కులు, భవనివాళ్ళు మొదలైన వాళ్ళు మేధావివర్గంగా ఎంచబడేవారు. సంగీత సాహిత్యాలలో, చిత్రకల్ప కళా ప్రతిభల్లో అద్వితీయ స్థానాన్ని సంపాదించి ప్రతిభావంతులుగా పేరుకొని ఈనాడు మన కూచిపూడి భాగవతుల కళా వైదుష్యాన్ని మనం ఎలా స్తుతిస్తున్నాం, అలాగే ఆనాటి జక్కుల వారిని, భవని వాళ్లను స్తుతించేవారు. కానీ వంశపారంపర్యంగా వీరి కళా కౌశలం క్షీణిస్తూ వచ్చాయి. ఉన్నత ఆదర్శాలు నశించి ఆనాటి యక్షగాన వాంగ్మయానికి ప్రతీకగా ఈనాడు అచ్చు గ్రంథాలైతేనే, వ్రాతప్రతులైన తాళపత్ర సాధారణ పత్ర గ్రంథాలైతేనే 400 వరకు యక్షగాన రచనలు ఉన్నాయని వినికిడన్నారు. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో, విజయనగర రాజుల కాలంలో, తంజావూరు ఆంధ్రనాయక రాజుల కాలంలో యక్షగానాలు, యక్షగాన వాంగ్మయం దేదీప్యమానంగా వెలుగొందిన విషయం సర్వసామాన్యంగా అందరికీ తెలిసింది. ప్రాచీనంలో ప్రాచీనం, పుత్రికలు కన్న చల్లని కడు. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక దేశాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి. ఈనాడు మనం చూస్తున్న వీధి భాగవతాల మాతృక ఈ యక్షగానాల తరువాత యక్షగానం అంటే యక్షులచే, యక్షగానం తరువాత ప్రచారంలోకి వచ్చింది వీధి భాగవతం. యక్షగానం అంటే యక్షుల చేత పాడబడే సంగీత విశేషమని, యక్షగానాలు ఎక్కువగా మక్కువగా జక్కువ జాతి వారు ప్రదర్శిస్తారు కనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందని, ఇది యక్షుల చేత పాడబడే సంగీత విశేషమని ఇంకెన్నో రీతులుగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా జక్కుల వారి ఈ ప్రదర్శనాలను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. శ్రీనాథుడు వర్ణించిన జక్కవరాని దృశ్యం ఇలా ఉంటుంది. సలక్షణ యక్షగానంలో విలక్షణత. యక్షగాన ప్రదర్శనలో ఉన్న విశేషం ఏమిటంటే, మన వీధి భాగవతాలలో వచ్చే పాత్రధారులు ఎవరి పాత్ర వాళ్ళు ప్రదర్శిస్తారు. యక్షగానంలో అలా కాకుండా ప్రదర్శనలో వచ్చే ప్రతి పాత్ర తన్ను తాను చెప్పుకోవటంతో పాటు కథను గమ్ముగా నడుపుతూ ఉంటుంది. అదే యక్షగానం. ఉదాహరణకు, రాజు వెడల యమధర్మరాజు సభకు అని తన్ను గూర్చి తాను చెప్పుకుంటాడు. యక్షగానంలోనే ఒక విధమైన పాట అని. అది అచ్చంగా ఈనాటిదొకటి బ్రౌణ్య నిఘంటువులో ఉదహరింపబడి అప్ప కవి చేత మెప్పులు కొన్న గొప్పతనం. అప్ప కవీయంలో అర్ధచంద్రికలు, త్రిపుట, జంపే, ఆట తాళం, వీణ, యక్షగానం, ప్రబంధంబులచ్చు,
అతుకవచ్చు అని అప్పకవిరాజు. శ్రీనాథుడి భీమఖండంలో దక్షవాటి పురాన్ని వర్ణిస్తూ కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అన్నారు. అయ్యగారి వీరకవి రచించిన చిత్రాంగద విలాపం యక్షగానంలో చిత్రాంగద విలాపం అనేటువంటి యక్షగానం మొలరింతు వేషములు జనులు పాడి వినిపింప అని వివరించటాన్ని బట్టి యక్షగాన రూపంలో వేషధారణతో పాటలు పాడి వినిపించేవాళ్ళు అని అర్థమవుతారు. దీన్ని బట్టి యక్షగాన రూపం క్రమంగా వీధి నాటకంగా మారింది. జక్కుల పురంధ్రి చక్కదనం పెక్కువతనం. క్రీడాభిరామాన్ని రచించిన వినుకొండ వల్లభరాయు యక్షగానాన్ని పాడిన జక్కుల పురంధ్రిని గురించి ఈ విధంగా వర్ణించారు. కోణాగ్ర సంఘర్ష ఘుమ ఘుమధ్వని తారకంఠస్వరంబుతో గరవింప మసిబొట్టు బోనాన అనలు కాల్పిన కన్ను కొడుకు చే దాటించు వెడదడవ శృతికి ఉత్కర్షంబు దూపంగా వలయుతో చరిత్రాడు బిగించు జీవగర్ర గిల్కున మ్రూయు కింకినీ గుచ్చెంబు తాళమానంబుతో మేళవింప రాగమున నుండి లంఘించు రాగముల ఉరుమ ఊరు ద్వయంబుపై ఒత్తిగిరి కామవల్లి మహాలక్ష్మి కైత భారి వలపు బాడుతు వచ్చే జక్కుల పురంధ్రి. యక్షగాన కళా ప్రదర్శనలు యక్షగాన వాంగ్మయం దక్షిణ భారతంలో అతి ప్రాచీన కాలం నుండి అనేక రకాలుగా విజృంభించి క్రీస్తు శకం 8వ శతాబ్దానికి ముందు తరువాత తమిళంలో వ్రాయబడిన శిరప్పాధికారం అనే కావ్యంలో నాటకాల గురించి నాట్యశాస్త్రానికి సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలు ఉదహరింపబడి ఉన్నాయని నేలటూరి వెంకటరమణయ్య గారు చెప్పారు. దీని భావమేమి తిరుమలేశ్. ఇకపోతే 13వ శతాబ్దంలో ఉద్భవించిన పాల్కురికి సోమనాథు దేశీ నాటక సంప్రదాయాలను గురించి శ్రీశైలం శివరాత్రి మహోత్సవాల్లో జరిగే నాటక రూపాల గురించి పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణంలో నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులైన పాడెడు నాడెడు వారు అని వివరించి యక్షగానం ఎంతో ప్రాచీన కళారూపమైన పండితారాజ్య చరిత్రలో వివిధ కళారూపాలు చచ్చినంత విపులంగా యక్షగానాన్ని గురించి వివరించకపోవటాన్ని బట్టి 1280కి పూర్వం యక్షగాన రూపం అంతగా ప్రచారంలో లేదని తెలుగులో తొలి యక్షగాన చరిత్రను బట్టి చూస్తే 15వ శతాబ్దం మొదటి పాదం నుంచే మనకు యక్షగానాల ప్రసక్తి కనబడి 15వ శతాబ్దం నాటి ప్రోలుగంటి చెన్న సౌభరి చరిత్ర గాథను జక్కుల వారు ఆనాడు కథాగానంగా పాడి ఉండొచ్చు. 1550 నాటి చిత్రకవి పెద్దల లక్షణసార సంగ్రహంలో చెన్నసౌరి రచించిన సౌభరి చరిత్రాన్ని ఉదహరించడాన్ని బట్టి తెలుగులో మొదట వెలువడిన యక్షగానం అది అని చెప్పచ్చు. సౌభరి చరిత్ర 16వ శతాబ్దంలో రచించబడిన చిత్రభారతం యక్షగానంలో యక్షవనితల పాట యక్ష కామినుల నాట్యం పేర్కొన్నబడి 16వ శతాబ్దంలో యక్షగానాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అని కందుకూరి రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానంగా వ్రాసి ఆ ఊళ్ళో జనార్దన దేవుడికి అంకితమిచ్చి సుగ్రీవ విజయం యక్షగా అతి ప్రాముఖ్యమైందిగా గుర్తింపు పొంది రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానమని చెప్పారు. అందులో విశేషమైన రగడ భేదాలే కాక విపదలు అర్ధచంద్రికలు
ధవళాలు, శోభనాలు, పద్యాలు, చిన్న చిన్న వచనాలే కాదు, సంవాదాలతో అంటే డైలాగ్స్తో, దరువులతో, సంభాషణలతో ప్రదర్శన యోగ్యంగా వీధి నాటకంగా ఆడబడి ఉండొచ్చు అని నేలటూరి వారన్నారు. క్రీస్తు శకం 16వ శతాబ్ద వాడైన చిత్రపురి రాఘవాచార్యుడు విప్రనారాయణ చరిత్ర, బాల పాపాంబ అక్క మహాదేవి చరిత్ర రచనా విధానం కూడా సుగ్రీవ విజయం లాంటివి. కర్నూలు జిల్లా వాసి వెంగడి సోరణ ప్రభావతి ప్రద్యుమ్నంలో గంగావతరణ నాటకంలో ఆనాటి ప్రదర్శనా పద్ధతిని గూర్చి వివరించారు. అగోబల ప్రాంతంలో గుళదుర్తి అగ్రహార వాస్తవ్యుడు కాజ వెంకటాద్రి వాసంతికా పరిణయం అనే యక్షగాన ప్రబంధాన్ని రాసి ఆ రోజుల్లోనే నెల్లూరు ప్రాంతంలో కంకంటి పాపరాజు విష్ణుమాయా విలాసం అనే యక్షగానంలో అనేక విశేషాలు వివరించి సేలంపురం దగ్గరలో ఉన్న ఉద్దండ మల్ల సముద్ర నివాసి ఎల్లకవి శేషం వెంకటపతి శశాంక విజయాన్ని అనుసరించి చంద్ర తారా విలాపం అనే యక్షగానాన్ని రాశారు. ఈ ముద్దుల యక్షగానానికి మూలస్థానం ఇప్పటికి సుమారు 250 ఏళ్ల క్రితం సేలం జిల్లా హోసూరు తాలూకా తూగీరయ అనే అగ్రహార నివాసిని అన్నదానం వెంకటాంబ రామాయణం బాలకాండన్ యక్షగానంగా రచించింది. రాయలసీమలో జక్కుల వారి కులదేవతైన అక్కల దేవతల కొండ ఉండడాన్ని బట్టి యక్షగానానికి మూలమని చెప్పచ్చు. ఈనాటికి గుంటూరు, గోదావరి జిల్లాలలో ఉన్న జక్కుల కళావంతుల కోవకు చెంది అభినయ కళలు ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళై ఉన్నారు. పలు రూపాలు, పలు పేర్లతో పదింబదిగా వచ్చిన పద యక్షగాన వాంగ్మయాన్ని దేశీయ సంప్రదాయంగా పండితులు పరిగణిస్తూ సంస్కృత మార్గ పద్ధతికి భిన్నమైంది దేశీయ పద్ధతి. యక్షగానాలలోని ప్రధానమైన గేయ రచనలు రగడలలో కొంత మార్పు త్రిపుట జంపె ఏక ఆట అనే తాళాలకు అనుగుణంగా కల్పించబడ్డాయి. యక్షగానాలలో ఇంకా అనేక రకాలైన దేశీ రచనలు ఇమిడి ఉన్నాయి. ఏలపాటలు, దోలపాటలు, ఆరతులు, ధవళాలు, చందమామ పాటలు, వెన్నెల పదాలు మొదలైనవి ఉన్నాయి. విరాడి పదాలు, తుమ్మెద పదాలు, కోవెల పదాలు, చిలక పదాలు, అల్లో నేరేడు, శ్రీసకందార్థాలు, త్రిభంగులు, ద్విపదలు, చౌపదులు అంటే 4 పాదాలు, షట్పదలు 6 పాదాలు, మంజరులు, జక్కుల రేకులు ఈ మొదలైనవన్నీ అనేక యక్షగానాల్లో ఉదహరింపబడ్డాయని వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వంటి చరిత్రకారులు, భాషాకారులు చెబుతున్నారు. యక్షగానాల్లో ఇంకా అనేక రకాలైన ఉత్పలమాలలు, శ్రీసాలు, కందార్థాలు, ఏటగీతులు మొదలైనవి అనేకం ఉన్నాయి. ప్రదర్శనలో ప్రత్యేకత. యక్షగాన ప్రదర్శనలో ఉన్న విశేషం ఏమిటంటే ప్రదర్శనలో వచ్చే ప్రతి పాత్ర తన్ను గురించి తాను చెప్పుకోవటంతో కథ నడుస్తుంది. ఇదే యక్షగాన ప్రదర్శన. ఈ మాదిరి వీధి భాగవతాలలో సూత్రధారుడి ప్రధాన పాత్రల ప్రవేశ సమయాలు యక్షగానం పోలికలు కనపడు. ఉదాహరణకు మన్నె కొండ విలాసం యక్షగానంలో చిత్రాంగద పాత్ర తన ప్రవేశాన్ని గురించి దేవినే చిత్రాంగదా దేవినే పాండ్యదేశాధిపున
కేవల సుతనై కీర్తి వహించిన దేవినే భామనే రాజిత గుణధామనే కామిని నసలలిత సోముని సమమగు మోహము కలిగిన సామజయానను దేవినే అని చిత్రాంగద పాడుతుంది. పాత్రలతో పాటు గొప్ప పాత్ర యక్షగానంలో కథకు సంబంధించిన పాత్రలతో పాటు ఎరుకసాని పాత్ర కూడా విశేషంగా ఉంది. ఎరుకసాని ప్రవేశంతో ఎరుక చెప్పితే వినవమ్మ ఓ ముద్దులా గుమ్మ కరులతో కలవే కలకపు బొమ్మ ఎరుక ఎరుక ఏడు జగములు మురించు నీరీతి ధనముచ్చట చెప్పెదా అంటూ ఉండగా కథానాయక్ ఇంకా ఎటువలని చెప్పవమ్మా అంటే ఎరుకసాని ఓ తరుణీమణి ఓ పువ్వుబోడి ఓ ప్రీతితో వినవమ్మ నిత్య కళ్యాణ్ కర్కాట కాంకణ కంభోజ ద్రవిడ కర్ణాట సింధుకు సమీప్యమూల అంగవంగ కళింగ వంగదేశముల జంగాళ నేపాళ బర్బర శౌరి ఆంధ్ర పుళింధ్రము అంతట తిరిగి చంద్ర సూర్యులందు చరించి మించి గరుడ గంధర్వులు గగన మార్గమును నారద తుంబులు నాట్యంబు చూసి అన్ని లోకంబులు అంతయు నదిరి ఉన్నారు జగమంత గొప్పగా తిరిగి అంటూ కథానాయిక యొక్క చేయి చూసి సోది చెప్పడం ప్రారంభిస్తుంది. ప్రభువులు ప్రజలు కూడా సై అన్న సొబగు. యక్షగానాల్లో హాస్యం అతి విస్తారం. యక్షగానాల్లో కటికం వాడు సింగి సింగడు శంకర కొండడు మొదలైన సాంప్రదాయక పాత్ర ఈనాటికి ప్రజా హృదయాల్లో నిలిచిపోయాయి. కొన్ని యక్షగానాల్లో ఎరుకలు గొల్లలు మొదలైన వాళ్ళ జాతి చరిత్ర, వారి సాంఘిక ఆచారాలు, వారి వాలకాలు, మాటల తీరు, వృత్తి ధర్మాలు, కట్టుబొట్టులతో సహా తరగతుల వారీగా ప్రజా జీవిత వివరాలన్నీ తెలుస్తాయి. శృంగార హాస్యరసాలు అందరికీ బోధపడే భాషలో ఉంటాయి. రాజులకు ప్రజలకు ఆదర పాత్రమైనాయి ఆనాటి యక్షగానం. ఈ యక్షగానాలు ముఖ్యంగా సర్కారు జిల్లాల్లో, తెలంగాణ దత్త మండలాలు, ఒరిస్సా సరిహద్దుల్లో, దక్షిణ దేశంలో తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలైన ప్రదేశాలు తెలుగు మాట్లాడే ప్రతి చోట ప్రదర్శింపబడ్డాయి. ఆయా ప్రాంతాల మాండలిక శబ్దజాలం ఎంతో యక్షగానంలో చేరు. యక్షగాన ఇతివృత్తాలు కేవలం పురాణ కథలకే కట్టుబడక తాత్కాలిక విషయాలకు కూడా ప్రాముఖ్యాన్నిచ్చి రకరకాల వస్తువులతో ఆనాటి రాజుల ఆచార వ్యవహార, ఆహార విహారాలు, కొడుకు సింగారం, వివిధ రాజులు, ఉద్యోగుల వేషభాషలు, వివాహాది సందర్భాలలో పౌరోహితర సంభావనల పగవులు, ముత్తైదువుల ముత్తట్లు మొదలైనవి ఎన్నో విశేషాలు. ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనలు బహుముఖాలుగా ప్రదర్శింపబడ్డ ఆనాటి ప్రదర్శకుడైన శ్రీనాథుని జక్కుల పురంధి, ప్రతాపరుద్రుని గుంపుడు గత్తె, మాతల్లేవి, భాగోతుల బుచ్చిగాడు, పెండెల నాగి, దోర సముద్రపు నటులు, తాయికొండ నాటక సమాజ ప్రదర్శకులు ఆదర్శప్రాయం. ఇవి ఆనాడు కూచిపూడి భాగవత్ ఊరూరా తిరిగి దేశ సంచారం చేయటం వల్ల ఉత్సాహం పొందిన కళాప్రియులైన అనేక మంది యనాదులు, గొల్లలు, మాలలు మొదలైన వారు కూడా యక్షగానాన్ని ప్రదర్శించారు. కట్టుదిట్టమైన కూచిపూడి వారి యక్షగానాలు ఇతరుల యక్షగానాలకు సారూప్యం లేదు. కూచిపూడి సంప్రదాయం కంటే వారి ప్రదర్శనల స్థాయి తక్కువగా ఉంది. ఆనాడు ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శన పేరెన్నిక కన్నటువంటి మేళాలు సిద్ధేంద్ర యోగి మేళం, భాగవతుల దశరథ రామయ్య గారి మేళం, 18వ శతాబ్దంలోని భాగవతుల బుచ్చిగాడి మేళం, 19వ శతాబ్దంలో రాయలసీమలో లేపాక్షి, వేములపల్లి, తాడిపత్రి మేళాలు, 1920 శతాబ్దాలలో నెల్లూరు మండలంలో కలకండ్ల రామస్వామి రాయి కవి, కరకవి,
రామకృష్ణయ్య గార్ల మేళాలు, విశాఖ మండలంలో నరసింగపల్లి, కళ్ళేపల్లి, కందాల చిదంబర కవి మేళాలు మొదలైనవి మహాప్రసిద్ధికెక్కాయి. ఆనాటి ప్రాముఖ్యము అందుకు దాఖలా. యక్షగాన కళారూపం ఆనాడు ఎంతటి ప్రాముఖ్యం వహించిందో ఈ క్రింది వివరాలు మనకి తెలియచేస్తాయని చెప్తున్నారు నిక్కినేని. ఆంధ్ర ప్రాంతంలో యక్షగానాలు రచించిన కవులు 174, దక్షిణ దేశపు యక్షగానాల కవులు 36, తెలంగాణ యక్షగాన కవులు 45, పరిశిష్టాలు పూర్తి చేసిన వాళ్ళు 65, అనుబంధాలు రచించిన వాళ్ళు 140, అందరూ కలిసి 465 మంది కవులు యక్షగాన వాంగ్మయానికి విశేష కృషి చేశారు. ఈనాడు లభ్యమయ్యే యక్షగానాలు 542, అలభ్య యక్షగానాలు 260, అంటే మొత్తం 802 యక్షగానాలు వచ్చాయి. ఈ విధంగా యక్షగాన వాంగ్మయం దక్షిణ దేశంలో ధారావాహికంగా వెలువడి వీటిలో 19 పారిజాతాలు, 28 భామా కలాపాలు, 14 గొల్ల కలాపాలు, 21 కొలబంజులు వెలువడ్డాయని డాక్టర్ ఎస్పి జోగారావు గారు తమ యక్షగాన వాంగ్మయ చరిత్ర ప్రలోచనలో వివరించారు. అంటే ఇంట్రడక్షన్. యక్షగాన వాంగ్మయ చరిత్ర ద్వారా జోగారావు గారు అమూల్యమైన సమాచారాలు ఆంధ్రదేశానికి అందదు. ప్రసిద్ధ ప్రరోచక యక్షగాన వాంగ్మయంలో శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ గిడుగు సీతాపతి, ప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు, మల్లంపల్లి సోమశేఖర ధర్మ, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుడు, ఆచార్య కోరాడ రామకృష్ణయ్య, ఆచార్య పింగళి లక్ష్మీకాంత, చింతాదీక్షితులు, డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య, ఆచార్య గంటి సోమయ్య, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజన, ఆచార్య కేవీఆర్ నరసింహ, ఆచార్య రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఆచార్య బిస్సా అప్పారావు, స్వరవరం ప్రతాపరెడ్డి, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, కొమ్మలమంచి జోగయ్య శర్మ, ముట్నూరి సంగమేశం, తుమాటి దోళప్ప, ఆదిలక్ష్మి, ఎల్లోర శ్రీనివాస చక్రవర్తి మొదలైన వాళ్ళంతా యక్షగాన ప్రాముఖ్యాన్ని లోకానికి బహు విధాలుగా చాటి చెప్పారు. ఈనాడు పూర్వపు యక్షగానాలు కాని, వాటిని ప్రదర్శించే దళాలు కాని మత్సుకి ఒక్కటి కూడా లేదు. కానీ ఈనాటికి నాటక రంగానికి, సినిమా రంగానికి మార్గదర్శకులు యక్షగానం చేసిన యక్షులు, జక్కులు వాళ్ళు. కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి భాగవతులు వారి భాగవతం, దాని నిర్మాణ విశేషాలు మొదలు గురించి చెప్తున్నారు. కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి భాగవతుల పేరు వినని వారు ఉండరు. ఆంధ్రదేశంలో ప్రతి మారుమూల గ్రామాలలో వారి ప్రదర్శనాలు ప్రదర్శించారు. పెద్ద పెద్ద రాజాస్థానాలు, దేవుడి కళ్యాణ ఉత్సవాలు, తిరునాళ్ల సమయాలు కూచిపూడి భాగవతుల ప్రదర్శనాలు తప్పనిసరి. ఆ విధంగా వారు కొన్ని శతాబ్దాల బట్టి ఏకఛత్రాధిపత్యం, విశాలాంధ్రుడు విశేషంగా ప్రదర్శనాలిచ్చి వేణోళ్ల వెనుతులడుతూ ఇవాళకి పెదవాళ్ళు నిన్నటితో ముగిసింది. బహుశా వారం రోజులు సిద్ధేంద్ర కళాక్షేత్రంలో కూచిపూడి నాట్య ప్రదర్శన జరిపారు. వీరు ఆట ప్రారంభించారంటే భరతముని ప్రసాదించిన భరతనాట్యాన్ని, నందికేశ్వరుని అభినయ దర్పణాన్ని శాస్త్రయుక్తంగా తెల్లవాళ్ళు
ప్రదర్శిస్తూ ఉండేవారు. వేలాది ప్రజలు వీరి ప్రదర్శనలు చూసి ఉప్పొంగిపోయారు. ప్రదర్శనమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో నిండి ఉన్న ప్రజల చిత్తవృత్తులు కూడా ఆధ్యాత్మిక చింతనతో కూడి ఉండటం ప్రదర్శనలో వచ్చే ప్రతి విషయం అర్థమైనట్లుగాని వాళ్ళు ఆహ్లాదంతో మునిగి ఆనందించి ఎంతోమంది పండితులు కూడా వీరి విద్యను పరీక్షించడానికి పోటీపడి మరీ కూర్చొని జడ్జి చేసేవారు. వీరు పండిత పామరులందరినీ మన్ననలు అనేక బహుమానాలు గడించి ఆ ఊపులో నైజాం నవాబు వద్ద సంపాదించిందే వారి అగ్రహారం కూచిపూడి. కుచ్చులు తెచ్చుకున్న కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో తూర్పు కోస్తాలు జిల్లా ముఖ్య పట్టణమై మచిలీపట్నానికి 15 మైళ్ళ దూరంలో దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో శాతవాహన చక్రవర్తుల ముఖ్య పట్టణమైన శ్రీకాకుళానికి దగ్గరలో భువగోపాల పదాలతో దక్షిణ దేశాన్నంతా ఉర్రూతలూగించిన క్షేత్రయ స్వగ్రామమని చెప్పబడి మువ్వ గ్రామానికి అది దగ్గరలో. ఈ కూచిపూడి ఇట్టించి వెళ్తే కూచిపూడి దాటితే మువ్వ అట్టించి వస్తే ముందు మొవ్వ తర్వాత కూచి. ఈ కళాక్షేత్రం ఒక బ్రాహ్మణ అగ్రహం. దీనిని కుచేలపురం అని కూడా కొంతకాలం క్రితం వరకు పిలుస్తూ దాదాపు 500 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ నాట్యకళకు అంకురార్పణ జరిగిందని చరిత్ర. మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి శుద్ధుడు. అసలు కూచిపూడికి ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్తే మనకు చరిత్ర అర్థమవుతుంది. ఈనాటికి కూచిపూడి వారిని నీకు ఈ నాట్య సంప్రదాయం కానీ భాగవత సంప్రదాయం కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే వాళ్ళు ఎంత కథ చెప్తారు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనాల మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి. ఆయన కూచిపూడి గ్రామస్తుడే. యాత్రలు చేస్తూ కూచిపూడి చేరిన పరదేశి అని కొందరు ఆయన కాపుర స్థలాన్ని కాలాన్ని నిర్ణయించలేకుండా గురువును మించిన కొన్ని శతాబ్దాల క్రితం కూచిపూడి గ్రామంలో సిద్ధయ్య అనే ఒక ఆయన ఉండేవాడు. ఆ సిద్ధయ్య గారు చాలా అమాయకుడు, నిరక్షరాస్యుడు, సోమరితనంగా తిరిగేవాడు. ఆ ఊరి తక్కిన బాలుల చేత పరిహసింపబడుతూ ఏమాత్రం విద్యా ఆసక్తి లేక అయోమయంగా ఉంది. కొంతకాలానికి వయస్సు వచ్చింది. సంప్రదాయ సిద్ధంగా ఆ గ్రామంలోని అన్ని విధాలా తగిన కన్యనిచ్చి పెళ్లి చేశారు. వివాహమైన కొద్ది రోజుల్లో పిచ్చయ్య గారిలో ఒక కొత్త మార్పు. విద్య ఆసక్తికి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి ఆ గ్రామానికి పడమరగా ఉన్న కృష్ణానదిని దాటి ఒక పల్లెటూరికి విద్యాభ్యాసం కోసం వెళ్ళి సిద్ధయ్యలో కలిగిన ఈ వింత మార్పు గ్రామస్తులందరికీ ఆశ్చర్యం కలిగింది. కొంతకాలం గడిచిపోయి సిద్ధను గురించి మర్చిపోయారు. అన్ని విద్యల్లో అవల్ దర్జాగా ప్యాస్. కానీ ఇంతలోనే సిద్ధయ్యగా సకల విద్యా పారంగతుడి. అన్ని విద్యల్లో మరి ఇంతటి వాడు లేదన్న పేరు తెచ్చుకొని తిరిగి కూచిపూడి వచ్చే ముందు సిద్ధయ్య గారి గురువు, నాయన నువ్వు నా దగ్గర అభ్యసించాల్సింది ఇంకేం లేదు, పోయి గృహస్థాశ్రమం అనుసరి సుఖంగా జీవించు అని ఆశీర్వదించుకో. గురువు దగ్గర సెలవు తీసుకొని ఇంటికి ప్రయాణమయ్యా. అది సంధ్యా సమయం. సూర్యుడు అరుణకాంతులు చెమ్ముతున్నాడు. సరిగ్గా ఆ వేళకు కృష్ణా తీరం చేరాడు. సంధ్య చీకట్లు కమ్ముకుంటున్నాయి. సిద్ధయ్య గారు స్నానం చేసి సాయం సంధ్యావందనం చేస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి కృష్ణానది పొంగి నీటి ప్రవాహం ఒక్క పెట్టున ఆయనకంత అందనంత వరకు ముంచుకొచ్చి సిద్ధయ్య ప్రమాద స్థితిలో పడ్డాడు. తన ప్రమాద స్థితి గమనించి ఆత్మసన్యాసం చేశారు. ఆత్మసన్యాసం ఆ తర్వాత ఇంతలో ఒక తరంగం హఠాత్తుగా వచ్చి సిద్ధప్పను చిత్తరంగా ఒడ్డుకు చేర్చి
అంతటా ఆయన సంసారాన్ని త్యజించి తన శృంగార భావాలను శ్రీకృష్ణ భక్తితో మిళితం చేసి భామా కలాపమనే పారిజాతాపహరణ యక్షగానాన్ని రచించి కూచిపూడి భాగవతులకు బోధించి ధన్యుడైనాడని కథ. మరో కథ. సిద్ధేంద్ర యోగి మొదట శృంగేరి మఠంలో ఒక చదువురాని ముద్దబ్బాయిగా ఉండి ఉబుసు కోకకు కృష్ణ కీర్తనలు పాడుతూ ఉంటే యథాలాపంగా అయితేనే అందులో అబ్బాయి తన్మయతను గమనించిన శృంగేరి పీఠాధిపతి కృష్ణ భక్తి ప్రచారం చేయటానికి అతన్ని దేశ సంచారం పంపించినట్టు యాత్రలు చేసుకుంటూ అతడు కూచిపూడి గ్రామం వచ్చినట్టు ఊరి వెలుపల దేవాలయం వద్ద మకాం వేసినట్టు ఇంతలో ఆ ఊరి బ్రాహ్మణ స్త్రీలు ఊరి వెలుపలనున్న ఊరి బావికి నీళ్లకు వచ్చి సిద్ధేంద్రుని దర్శించినట్టు ఆనాటి ఆచారం ఏమిటంటే గ్రామంలోకి ఎవరైనా అతిథులు వస్తే మొదట వాళ్ళని సత్కరించి అలాగే వీరిని కూడా సత్కరించడానికి కూచిపూడి బ్రాహ్మణుడు వారిని దర్శించి ఆతిథ్యాన్ని అందులకు ఆయన సమ్మతించి అన్నం దగ్గర కూర్చొని ఒక కోరిక కోరినట్లు దాన్ని వీరు శిరసావహించినట్లు చెబుతారు. ఏమిటా కోరిక? తాను ఒక భాగవతం రాశాడు, దాన్ని వాడు ప్రదర్శించాలి. అదే ఆయన కోరిక. ఆ కోరిక తిన్నగా తీరుస్తానంటే భోజనం చేస్తానని. అందుకో వారు మాట్లాడక సరే అని. అందుకై సిద్ధేంద్రుడు నాట్యశాస్త్రాన్ని వాళ్ళకి బోధించటానికి ఇష్టపడి వారు ఆ శాస్త్రాన్ని వంశపారంపర్య ప్రతి గృహంలో కులవృత్తిగా గ్రహించి ప్రతి బ్రాహ్మణ యువకు ముక్కు కుట్టించుకొని కాలికి గజ్జె కట్టి ఆ ఊరి నటరాజు ఆలయంలో ఒక్కసారైన నాట్య ప్రదర్శన చేసేట్లు వాగ్దానం చేయించుకొని పారిజాతాపహరణ అనే భామా కలాపాన్ని వాళ్ళకి బోధించి ఆయన ఆదేశానుసారం ఆనాటి నుండి ఈనాటి వరకు నాట్య విద్యలో దినదినాభివృద్ధి పొంది వివిధ దేశాలను సందర్శించి రానారాజ సందర్శనం కూడా చేసి శతాబ్దాల తరబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అక్షరాభ్యాసానికి ఆరంభం. ఆనాటి నుంచే నాట్యంలో అక్షరాభ్యాసం చేయడం. వెంటనే సిద్ధేంద్రుడు బాలులందరినీ సమకూర్చి వారికి నాట్యాభినయాన్ని సంగీతాన్ని ఆనాటి నుంచి వారి భాగవతాల ప్రదర్శన అంకురార్పణలు. ఈ రీతిగా సిద్ధేంద్ర యోగి నాట్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలు, వారి పగటి వేషాలు విశాలాంధ్రదేశంలో వంశపారంపర్యంగా ప్రచారం పొంది వంశపారంపర్యంగా వారసత్వం. అలా ఆ కళలు వంశపారంపర విద్యగా చేసి దాన్ని రసింపనీయక కాపాడేందుకు కూచిపూడి గట్టు మీద పుట్టిన ప్రతి బ్రాహ్మణ మగబిడ్డకు ముక్కు చెవులు కుట్టేస్తారు. కారణం, ముక్కులకు చెవులకు రంధ్రాలుంటే ఆభరణాలు ధరించటానికి అనువుగా ఉంటుంది. అది స్త్రీ పాత్ర కానీ పురుష పాత్ర కానీ రంధ్రాలు ఉండటం అవసరం. అందువల్ల వయస్సు ముదిరితే రంధ్రాలు వేయటం కష్టం. కనుక భిక్షాందేహి అంటూ పగటి వేషంలో బయలుదేరిన పండు బాపనయ్య సొన్నపు వీరయ్య గారి చిత్రాన్ని ఇక్కడ మనకి మిక్కిలి లేని వారు పెట్టారు. కనుక గజ్జె కట్టించి నటరాజ ముందు నాట్యాభ్యాసాన్ని ప్రారంభం. 15వ శతాబ్దికే ప్రబలంగా ప్రఖ్యాతి. ప్రదర్శించిన 15వ శతాబ్ది నాటికే ఈ కూచిపూడి వారి కళా ప్రదర్శనకు ప్రదర్శించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇందుకు ఆధారం 1502 నాటి మత్సుపల్లి కైఫియతు
16వ శతాబ్దం చివరి భాగం నుండి ఈనాటి వరకు పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ వారు ప్రశంసల్ని అందుకున్నారు. భామా కలాపం సిద్ధేంద్రునిదిగా భీమా. భామా కలాపంలో శ్రీకృష్ణుడు నాయకుడు, సత్యభామ నాయిక. శ్రీకృష్ణుడు రుక్మిణి మీద ఉన్న అనురాగం తన పట్ల చూపలేదని సత్యభామ శ్రీకృష్ణుతో కయ్యమాడి విడిగా ఉండిపోయి ఆ వియోగాన్ని మరి భరించలేక దూతికతో రాయబారం పంపడం, దూతిక సత్యభామ విరహ వేదన ఉపశమింపచేయటం అందులో కథ. శ్రీకృష్ణుడి రక్షణ నాయక లక్షణాలను, సత్యభామ అష్టవిధ నాయక లక్షణాలు, అవస్థాభేదాలు అద్భుతంగా చిత్రిస్తారు. భామా కలాపంలో సత్యభామ ఒక్కతే పాత్ర. సూత్రధారుడు కథకుడుగా, చెలికత్త మాధవిగా సమయానుకూలంగా రెండు పాత్రలు ధరించి చక్కని హాస్యాన్ని ప్రదర్శిస్తారు. భామా కలాపం సిద్ధేంద్రుడే రాసినట్లు ఈ క్రింది నాందీ పద్యం ద్వారా తెలుసు. జనులార వెనుడి హరికథ వినవేడుక కలిగనేని వేణుల కొలదిని కొనుడి కర్ణామృతముగా గరుడకు సిద్ధేంద్ర యోగి కవితా రచన అనే పద్యంతో ప్రారంభించి తర్వాత సత్యభామ ఈ విధంగా పాడుతూ తెరలోంచి బయటికి వస్తుంది. భామని సత్యభామని భామని 16,000 కోమరులందరిలో భామరు గోపాలమూర్తికి ప్రేమ దాసినగు సత్యభామని. అట్టహాసము చేసి సొరలనట్టే గిడుచుక పారిజాతము చెట్టు దెబ్బనాదు పెరట గట్టిగా నాటించుకున్న భామనే సత్యం అంటూ గర్వాతిశయంతో నృత్యం తొక్కుతూ అభినయం చేస్తారు. భామా కలాపంలో భామ వాచిక విధానం. భామా కలాపంలో కథ యొక్క సందర్భాన్ని బట్టి వచనం నడుస్తూ ఉంది. సత్యభామ ఒక్కటే ఏకపాత్రధారి. పక్కనున్న విదూషకుడు ఒక్కడే. అవసరాన్ని బట్టి పురుష హాస్యగాడిగా, మాధవి అనే స్త్రీ పాత్రధారిగా రెండు విధాలా నటిస్తారు. అలాగే ఉదాహరణకు భామా కలాపంలో సత్యభామ వాచికం ఓయమ్మా ఒకనాడు వడక మందిరలో హంసతూలికా తల్పమంది తేలికా గృహమలయందు వజ్రవైడూర్య గోమేదిక విషరాగ మరగద మాణిక్యాలు స్థాపించినట్లునంటి నగరి యందు పవళించయుండగా స్వామివారు వచ్చి శయ్య మీద కూర్చున్నారమ్మా. ఏగి పరిమళ ద్రవ్యాలు మొదలైన చందన గోష్ఠి చేసినాని అంతట స్వామివారు వరున్నారే, నేను కూర్చున్నానే, పాదసేవ చేసినానే. అప్పుడు స్వామివారు నన్ను తొడపై కూర్చుండబెట్టుకొని అమూల్యమైనటువంటి ఆభరణాలు అలంకరించి నిలుపుటద్దం తెచ్చి ఎదుట నీడలు చూసి సత్యభామ నువ్వే చక్కని దానవా, నేనే చక్కని వాణ్ణా అని అడిగేనే. ఓషమ్మా అడిగేదంతటి వంటి వరకు ఆడబుద్ధి అపరబుద్ధి కలకు తెలియక నేనే చక్కని దానినంటినే. ఓషమ్మా అంతట స్వామివారు నా మీద కోపం చేసి దిగ్గున లేచి చక్కాబోయనే. ఓషమ్మా మన స్వామివారు ఎందుబోయను, ఎక్కడ బోయను వెతుకుతారటే ఓషమ్మ అంటూ మాధవితో ఎంతో అద్భుతంగా వాచికాభినయం నడుస్తుంది. అది వినటానికి ఆహ్లాదకరమైనగా ఉంటుంది. భామా కలాపాన్ని కూచిపూడి వారు మహాకావ్యంగా తీర్చారు. ఎండ తరబడి ప్రదర్శించే ప్రజాహృదయాలను కోరగలరు. దీని తర్వాతి వారి ప్రదర్శనలో ముఖ్యమైనది గొల్ల కళ. గొల్ల కలాపం తీర్చిన గొప్ప సందేహం. గొల్ల కలాపంలో నాయిక గోపకన్య. ఆమె బ్రాహ్మణ గోప జన్మల్లో ఏది ఉత్తమమైంది? బాపడు గొప్పవాడా, గోపుడు గొప్పవాడా అని బ్రాహ్మణుడితో వాదాపవాదాలు చేశారు. ఆ గొల్ల కలాపాన్ని భాగవతుల రామలింగ శాస్త్రి గారు రచించారని ప్రతి. గొల్ల కలాపంలో గొల్లభామ వేషం ధరించి వీధిలో చల్ల అమ్మినట్లు అభినయిస్తూ ఉండగా శిష్టాచారం కలిగిన బ్రాహ్మణుడు చల్ల కొనాలని గొల్లభామను పిలుస్తారు.
ఇద్దరూ ఏ కులం గొప్పదో అని వాదోపవాదాలు చేస్తారు. మానవ సమాజమంతా సమానంగానే సృష్టించబడిందని బ్రాహ్మణుడి అధికం కారని బ్రాహ్మణుడు చెప్తుంది. అందుకని ప్రదర్శనలో ఇద్దరు గొల్ల పడదలు చల్ల అమ్మేట్లు వేషాలు ధరించి భాగవతంలో వర్ణించిన పిండోత్పత్తి గురించి నవమాసాలు పిండ చరణాన్ని పిండం బయటపడిన తర్వాత ప్రపంచ సృష్టి ఏ విధంగా ఉండేది అభినయంతో వర్ణించేవారు. అందులో వేదాంత చర్చ కూడా జరుగు. గొల్ల కలాపాల్లో ఘనపాఠం. ఈ భామ గొల్ల కలాపాల్లో ఈ భామా కలాపం గొల్ల కలాపాలు పేరు ప్రఖ్యాతులు గడించిన అనేక మన్నను పొందిన సిద్ధాగతులు వెంపటి వెంకటనారాయణ. ఆయన తర్వాత కొంతమంది ఆ పాత్ర ధరించిన ఆయనతో సరితూగరణంచారు. ఎంతో కాలం ఏళ్ల తరబడి ఈ గొల్ల కలాపాన్ని ప్రదర్శించారు. ఇదంతా యక్షగాన రూపంలోనే ఉంది. కూచిపూడి వీధి భాగవతులు భారత భాగవత రామాయణాల నుండి కథలు తీసుకొని యక్షగాన నాటక రూపంలో భరతనాట్య సంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనలు ఇస్తూ ఉండి వీరు ప్రదర్శించిన యక్షగానాల్లో గిరిజా కళ్యాణం, కీచకవధ, హరిశ్చంద్ర, కిరాతార్జునీయం, కాళీయమర్దనం, శిశిరేఖా పరిణయం, రామనాటకం, రుక్మాంగద, లవకుశ, ఉషా పరిణయం మొదలైనవి చాలా ముఖ్యమే. ఈ కోవకు చెందిన పురాణ సంబంధమైన గాథలని యక్షగాన రూపంలో ప్రదర్శించారు. రాను రాను వారు ఈ యక్షగాన రూపాలు కొంతవరకు మార్చి వీధి నాటకాలుగా తెర మీద జడ పండితుల ప్రతాప ప్రదర్శన. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలో ముఖ్యంగా భామా కలాప ప్రదర్శనలు తెర మీద ఒక జడ వేసి తద్వారా తమ పాండితీ ప్రకర్షను వెల్లడించేవారు. ఈ జడ వర్ణనను పరిశీలించి తప్పుడు పట్టడానికి పండిత ప్రకాండులను ముందు వరుసలో కూర్చున్నారు. జడను 24 నక్షత్రాలతో ఒక నక్షత్రమాలగా అలంకరించి తెర వెలుపలి భాగంలో ప్రేక్షకులకు కనపడేటట్లుగా వేలాడదీసి ఒక్కొక్క బిళ్ళకు ఒక శ్లోకం చదివేవారు. జడగంటలను నవగ్రహాలనేవారు. ఆ జడను మయుడనే శిల్పి స్వయంగా సృష్టించాడని ప్రతి తలకు సూర్యుడు చంద్రుడు అలంకరింపబడి అది ఆ జడ స్వరూపం. ప్రదర్శన ప్రారంభం ఆ జడ వర్ణనను ప్రదర్శిస్తూ ఉండగా ప్రేక్షకుల్లో కూర్చున్న పండితులు ఎవరైనా లేచి జడను గురించి ప్రశ్నిస్తే తగిన సమాధానం చెప్పి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేసి అలా సమాధానం చెప్పలేనట్లయితే పై పండితోత్తమ ఆ జడను కత్తిరించి కళాకారులను అవమానపరిచేవారు. అలాంటి సందర్భాలు రానీయకుండా వేదాంతం లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులు ఎంతో ప్రావీణ్యంతో ఒక మహాపర్వతంలా నిలబడి జడవర్ణను పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసి పండితుని పామరుని రంజింపచేసేవారు. వ్యాయామం ద్వారా నాట్య శిక్ష. కూచిపూడి కళాకారుల నాట్యాభ్యాసం వ్యాయామంతో ప్రారంభం. వాళ్ళు బస్తీలు వేస్తారు, దండాలు తీస్తారు. ఇలా చేయటం వల్ల అవయవ సౌష్ఠవం చక్కగా అమరు. తర్వాత అభినయాన్ని నేర్పుతారు. నాట్యంలో పాదగతులు, ఆడి, ప్రత్యాడి మొదలైనవన్నీ నేర్పుతారు. హస్తముద్రను, అంగ విన్యాసాల్ని, 3 కాలాల్లో అడుగులు నేర్చుకుంటారు. ఇక 4వ దశలో నవరసాలు అనుభవించడం, ముక్తాయింపులు, పాటల్లోని భావాన్ని అనుసరించి భావ విన్యాసాన్ని అభ్యసిస్తారు. ఈ విధంగా 4 దశలుగా విభజించుకొని నాట్యంలో ఉత్తీర్ణులుగా తయారవుతారు. ఇందువల్ల విద్యాభ్యాసమే కాక వ్యాయామ శిక్షణ ద్వారా అంగ సౌష్ఠవ, కుదిరిక, ఆరోగ్యం ఎంతో బాగుండి ఎక్కువ కాలం జీవించటానికి ఆయాసం లేకుండా ఎక్కువ కాలం నృత్యం చేయటానికి వీలవుతుంది. కూచిపూడి భరతనాట్యం భావరాగ తాళయుక్తంగా
నటించే నాట్యాన్నే భరతనాట్యమని, నాట్యం నృత్యమని, నృత్తమని రెండు భాగాలు. భావాన్ని స్పష్టపరిచేది నృత్యం, భాషతో భావాలను వ్యక్తం చేసేది నృత్తం. కూచిపూడి నాట్యాచార్యులు వీటన్నిటినీ మేళవించి నృత్యం చేస్తారు. పాటలో ఉన్న ప్రతి పదం యొక్క భావాన్ని అభినయం ద్వారా చూపిస్తారు. ఈ విధంగా సంగీతం ద్వారా పదం, పదం ద్వారా అభినయం, అభినయం ద్వారా భావ విశిష్టత వెల్లడి. నృత్యము నృత్తము కూచిపూడి సంప్రదాయంలో ప్రాముఖ్యం వహిస్తుంది. బుద్ధులకే క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలను కూచిపూడి వీరి వీధి భాగవతాల్లో పాడటం, భరతనాట్య సంప్రదాయం ప్రకారం అభినయించటం కూడా చేశారు. క్షేత్రయ్య పదాలను ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు కూచిపూడి భాగవతం. ప్రాచీన కాలం నుండి మన కళారూప ఎలా మార్పు చెందాయి, అలాగే మన గేయవాంగ్మయం కూడా అలాగే వృద్ధి చెంది. క్షేత్రయ్య నివాస స్థానం కృష్ణా జిల్లా దివి తాలూకా మొవ్వ అంటారు. అదే మొవ్వ గ్రామం. మొవ్వ ఆ గ్రామంలో గోపాలస్వామి మీదే క్షేత్రయ్య గోపాల పదాలు రచించి దక్షిణ దేశమంతా ప్రచారం. అనేక యాత్రా స్థలాలకు పోయి కంచి వరదుడిపైన, తెల్ల గోవిందుడిపైన, అలాగే యదుగిరి స్వామి, శ్రీ వెంకటరమణ, యనపురి ధాముడు, పాలగిరి చంద్రుడు, మధురాపురాధీశుడు మొదలైన దేవుళ్లపై క్షేత్రయ్య అక్షయంగా పాటలు రచించి క్షేత్రయ్య తన పదాలను భక్తి భావంతోనే కాక సంగీత సమ్మేళనాలతో అభినయ ప్రదర్శనాకి కూడా ఎన్నో గీతాలు రచించారు. దక్షిణ దేశంలో త్యాగరాజు, ఉత్తర దేశంలో జయదేవుడి మాది క్షేత్రయ్య కూడా అమేయ ప్రాముఖ్యత వహించిన గేయ వాంగ్మయకారు. ఆంధ్రుల నాట్యకళా సంప్రదాయాలలో క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు ఒక బెత్తు లాంటి రంగులు లేని వీధి నాటక రంగస్థలం. కూచిపూడి వీధి నాటకాలు ఆనాటి నుంచి ఇవాల్టి వరకు వీధుల్లోనే ప్రదర్శింపబడుతూ 4 వీధుల కూడళ్ళు, ఊరి మధ్య పెద్ద బజార్లు, ఊరి వెలుపల బయలు ప్రదేశంలో ఈ ప్రదర్శనలు జరిగాయి. ఈనాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగస్థలం, లేనైతే మట్టి దిబ్బ పోసేవారు. ఇంకా జనసమ్మర్దం ఎక్కువగా ఉంటే ఎత్తుగా బల్లలతో ఒక బల్ల కట్టునేది. ప్రదర్శనం 4 ప్రక్కలకు స్పష్టంగా వినిపించే పందిరి ఉండేది. పైన తాటాకులు కానీ ఈత చాపలు కానీ కప్పారు. ఈనాటి తెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది 2 వ్యక్తులు చెరో పక్కా పట్టుకొని నిలబడేవాళ్ళు. ఈనాటి లైట్లు లేవు. కేవలం నూనె కాగడాల మీద, విరాయి కర్రల మీద ఆధారపడి ఇరుపక్కల వెలుగునిచ్చే 2 కంచు నూనె కాగడాలు వేసేవారు. పాత్ర ప్రవేశంతో రాజు, రాణి, యముడు, కంసుడు మొదలైన పాత్రల ప్రవేశంతో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. అది ఆ సమయంలో గొప్ప కాంతితో గొప్పమని మెరిసి ఆ వెలుపులో పాత్ర ప్రవేశం వచ్చి వీధి నాటకంలో యమధర్మరాజు పోషించిన పమ్మారపు వెంకటస్వామి గారి బొమ్మ వేశారు. మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మిక్కిలేని గారు చూడండి. పమ్మారపు వెంకటస్వామి. వారి రంగస్థలాన్ని నిర్మించి సిద్ధపరుచుకునేవారు. గ్రామస్తులు సహాయం చేసేవారు. ప్రదర్శనానికి కాకితో కబిరింపితే చాలు చుట్టుపక్కల గ్రామాలు జనం గుంపులుగా వచ్చి ఊరి పెద్దలందరికీ పిలుపు. ప్రదర్శన ప్రారంభం. రాత్రి 10 గంటలకు ప్రదర్శన ప్రారంభం. ఈలోగా భాగవతులు గ్రామంలో ఉన్న బ్రాహ్మణ ఇళ్లలో భోజనం చేయటం కానీ స్వయం పాకం చేసుకునేవారు.
రంగస్థలానికి కొంచెం దూరంలో ఒక ఇంట్లో ముఖ అలంకరణ చేసుకున్న మేకప్. ప్రేక్షకులందరూ వచ్చే వరకు సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలైన పాటలు పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి స్తుతి, లక్ష్మీ స్తోత్రం వల్లించేవి. ఒక పక్క వేషాలు తయారవుతూ ఉండేవి, మరో పక్క ప్రేక్షకులందరూ వచ్చి కూర్చునేవారు. గ్రామంలో ఉన్న పండితులు, గ్రామ పెద్ద, మున్సిపల్ కరణం మొదలైన పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. పెద్దలందరూ వస్తే కానీ ప్రదర్శన ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి సహాయం చేసేవారు ఈ విధంగా సంబోధించేవారు. ఈ సభారంగంలో అందరూ వచ్చి ఉన్నారటరా, చిత్తం. కరణం గారు చిత్తం, మున్సిపు గారు చిత్తం. ఈ విధంగా ప్రేక్షకులందరినీ ఆకర్షి ప్రదర్శన ప్రారంభించి ప్రతి జట్టులో సమర్థులైన 2-3 హాస్య నటులు ఉండేవారు. వారు ఏ పాత్ర పడితే ఆ పాత్ర అచ్చుగుద్దినట్లు చెప్పేవారు. వేషధారణలో ఈనాటి కలర్ కేకులు కానీ, పౌడర్లు కానీ, బ్రష్లు కానీ లేవు. ముఖ అలంకరణకు అరదళం, మనిషల, బొగ్గుబడి, సింధూరం ఉపయోగించేవారు. క్రీవ్ హెయిర్ బదులు నారపీసు ఉపయోగించేవారు. ప్రదర్శనలో ప్రతి పాత్ర రంగస్థలంలో 3 పక్కలా తిరిగి అభినయించేవారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడేందుకు సూత్రధారులు హెచ్చు స్థాయిలో ప్రతి చరణాన్ని ఒకసారికి 2 సార్లు రెట్టించి పాడేవారు. అలా రెట్టించటం వల్ల అందరికీ అర్థమైంది. ఈ ప్రదర్శనలో సాత్విక భావాలు ముందు కూర్చున్న వాళ్ళకి తప్ప దూరాన ఉన్న వాళ్ళకి కనపడేవి కావు. అందువల్ల కాళ్ళతో నృత్యం చేయి, నోటితో పాట పాడి, చేతులతో భావానికి తగ్గట్టు అంగచలనం చేయి, మధ్య మధ్య శ్లోకాన్ని అర్థం చేయడం. ప్రదర్శనలో ఏమాత్రం విసుగు జనించకుండా హాస్యపాత్రధారుడైన మాధవి, సోపుదారు, ద్వారపాలకుల ద్వారా చిత్ర విచిత్రమైన లోక ధర్మాలను, సాంఘిక ఆచారాలను ప్రవేశపెట్టి మధ్య మధ్య కడుపుబ్బ నవ్వు పుట్టి ప్రదర్శన 10 గంటలకు ప్రారంభిస్తే తెల్లారి 6 వరకు బ్రేక్ లేకుండా జరిగి ప్రేక్షకులు తెల్లవార్లు రెప్ప వాల్చకుండా ప్రదర్శనలు చూసి ఆనందించి అక్కరగా మక్కువగా ప్రదర్శించే నాటకం. కూచిపూడి భాగవతుల నాటకాల్లో రామాయణ, భారత, భాగవత కథలు సంబంధించిన గాథలు, యక్షగాన వీధి నాటక రూపంలో సాంప్రదాయ సిద్ధంగా ఈ క్రింది ఉదహరించిన వాటినన్నిటినీ ప్రదర్శించేవారు. త్యాగరాజకృతులు, జయదేవుడి అష్టపదులు, భువగోపాల పదాలు, భద్రాచల రామకాసు కీర్తన, నారాయణ తీర్థ తరంగాలు, సారంగపాణి కీర్తన, తుంగతుర్తి కృష్ణదాస్, కృష్ణలీలు, తాళ్లపాక అన్నమయ్య వారి ప్రహ్లాద హరిశ్చంద్ర రామనాటకం, ఉషాపరిణయం, గొల్ల కలాపం, భామాకలాపం, దాది సమ్మవేశం, దశావతారాలు, మండూక శబ్దం అంటే కప్పలు, ప్రహ్లాద పట్టాభిషేకం, బాలగోపాల తరంగం మొదలైనవి ఎన్నో ప్రదర్శించేవారు. కూచిపూడి కళాకారులు ఒక్క నాట్య సంగీతంలోనే కాదు, అలంకార శాస్త్రం, మంత్రశాస్త్రం, భాషాశాస్త్రం, వాద్యశాస్త్రంలో కూడా నిరుపమానమైన ప్రజ్ఞా నైపుణ్యం కలవు. కూచిపూడి వారిలో వేదాంతం వారు, చింతావారు, కుసుమర్తివారు, భాగవతుల వారు, వెంపటివారు, ఇంగువవారు, బుక్కావారు అనేవాడి ప్రసిద్ధ కుటుంబాలు. కొన్ని శతాబ్దాల పాటు దీర్ఘ ప్రశస్తి. 19వ శతాబ్ది ప్రారంభం నుండి ఇవాల్టి వరకు అఖండమైన కీర్తిని ఆర్జించుకొని కూచిపూడి సాంప్రదాయ ఉద్ధరించిన కళాకారుడు కీర్తిశేషులయ్య. చింతా వెంకట్రామయ్య, చింతారత్తయ్య, చింతా నారాయణమూర్తి, చింతా ఆదినారాయణ, చింతా రామమూర్తి, వెంపటి వెంకటనారాయణ, వెంపటి పరదీశ్, వెంపటి సుబ్బారావు, వేదాంతం లక్ష్మీనారాయణ సత్, వేదాంతం వెంకటరత్నం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం పెదరామయ్య, వేదాంతం చెరరామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ, మహంకాళి గంగయ్య, మహంకాళి సీతారామయ్య, మహంకాళి సూరయ్య, మహంకాళి చలపతి,
మహాకాళి అంటారు కానీ మహంకాళి మహంకాళి శ్రీరాము, బొక్కా సామబ్రహ్మ, బొక్కా వెంకటాచలపతి, బొక్కా సీతారామయ్య, భాగవతుల రామయ్య, భాగవతుల అనంతరామయ్య. రేపు ఈనాటి నటవర్గంలో సాటి లేని నేటి వారి గురించి తెలుసుకుందాం రేపు.